ఇంటికి వెళ్ళి కలిశారు. సార్ ఇది చూసిన వాళ్ళంతా కూడా చాలా సంతోషించారు సార్. ఎందుకంటే ఎన్నికలప్పుడే రాజకీయం ఉండాలి, తర్వాత అంతా కూడా ఒక మంచి వాతావరణం ఉండాలి అని చెప్పేసి. మన పొరుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఈ సుహృద్భావ వాతావరణం ఉంది, కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అటువంటి పరిస్థితి ఎక్కడా కనిపించట్లేదు సార్. అటువంటి వాతావరణం కనిపించడం లేదు. ఇప్పటికి కూడా రెండు పార్టీల మధ్య ఏదో అంటారు కదా సార్, ఉప్పు నిప్పులాగే వ్యవహారం ఉంది. దీని అంటే మీకు రెండు రాష్ట్రాల్లో మీరు అన్నట్లు ఉన్నమాట నిజం, కానీ అదే సమయంలో కొంత తేడా కూడా ఉంది. కనీసం తెలంగాణలో మీకు అసెంబ్లీకి ప్రతిపక్ష నేత వచ్చాడు, కొద్దిసేపు అయినా వచ్చినప్పుడు ముఖ్యమంత్రి వెళ్ళాడు. కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి సీఎంగా లేకపోవచ్చు, వాళ్ళ పార్టీ ఓడిపోవచ్చు, కానీ పొలిటికల్ స్టేచర్ రీత్యా ఏ రకంగా చూసినా కేసీఆర్ కదా. అలాంటి కేసీఆర్ కూడా లేచి నిలబడి దండం పెట్టాడు. మరి అక్కడ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిల మధ్య ఆ వాతావరణం ఉందా? ఆంధ్రప్రదేశ్ ఇంకా అన్యాయం. చాలా దాటు. ఇక్కడ కనీసం కొద్దన్న బెటర్. ఆంధ్రప్రదేశ్ లో హారబుల్ గా ఉంది పరిస్థితి. మీకు ఇది ఇప్పుడే కాదు, దీనికి ఇప్పుడు మనం టీడీపీనే బ్లేమ్ చేయకూడదు. వైసీపీ కూడా ఇదే పని చేసింది కదా. చంద్రబాబు నాయుడు స్థాయి రాజకీయ స్టేచరు అందరికీ తెలుసు. ఆయన యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ గా, నేషనల్ ఫ్రంట్ కన్వీనర్ గా, అసలు నేషనల్ ఫ్రంట్ లో కీలక పాత్ర పోషించి NDA 1 కన్వీనర్ గా భారతదేశంలో ఒక గుర్తింపు పొందిన రాజకీయ నాయకుడు. సహజంగా మీరు ఏ ప్రాంతీయ నేతకు కూడా జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు రాలే. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ 15 ఏళ్ళు ఉంది. ఆమె ఇమేజ్ మీరు బెంగాల్ దాటిపోదు. మీరు అవునా కాదు? మీరు షీలా దీక్షిత్ 15 ఏళ్ళు దేశ రాజధానిలో ముఖ్యమంత్రి, ఢిల్లీ దాటిపోదు. దిస్ ఎ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. చంద్రబాబు నాయుడు ఒక్కరి ఇమేజ్ మీరు గమనించండి, జాతీయ స్థాయి కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా ఉంటుంది. మీరు వరల్డ్ బ్యాంక్ ఆఫీస్కి వెళ్ళండి, మీరు మైక్రోసాఫ్ట్ ఆఫీస్కి వెళ్ళండి, చంద్రబాబు నాయుడు పేరు చెప్తే గుర్తుపడతారు. నాన్ ఇండియన్స్ కూడా గుర్తుపడతారు. మీకు చంద్రబాబు నాయుడు అంటారు వాళ్ళు. సో దట్ ఈస్ ద స్టేచర్. మీకు రాజకీయాల్లో ఓడిపోవచ్చు, గెలవచ్చు. జగన్మోహన్ రెడ్డి ఫాదర్ రాజశేఖర్ రెడ్డికి సమకాలికుడు ఆ రకంగా ఈ తండ్రికి. కానీ చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఎంత ఘోరంగా అవమానించారు. అవమానిస్తే జగన్మోహన్ రెడ్డి ఉపేక్షించారు కదా. సో అది కూడా పర్సనల్ ఫ్యామిలీని లాగి అన్నారు కదా. అంతకన్నా దుర్మార్గం ఇంకేముంటది? ఆయన జైల్లో వేసిన తీరు, అవమానించిన తీరు, అడుగడుగున అవమానించారు కదా. మాకు ఎమ్మెల్యేలు 151 మంది ఉన్నారని. సో అందువల్ల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో టీడీపీ వాళ్ళు అలాగే చేస్తున్నారు. అందువల్ల అక్కడ ఏమీ ఆశ్చర్యం లేదు నాకు. కానీ టీడీపీలో వాళ్ళు ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు హయాంలో లేని ధోరణి ఏంటంటే రాజకీయ తెలంగాణలో కూడా లేని ధోరణి ఏంటంటే రాజకీయ ప్రత్యర్థులనే కాదు, మేము చెప్పినట్టే మీరు చెప్పాలి, మేము మాట్లాడినట్టే మీరు మాట్లాడాలి, లేకపోతే మేము తిడతాం. నా మీద ఈ మధ్య ఒక టీడీపీ ఆస్థాన విద్వాంసుడు ఎందుకంటున్నా అంటే టీడీపీ అనుకూల ఛానల్లో రోజు వచ్చి విశ్లేషిస్తా అంటారు. ప్రముఖ విశ్లేషకుడు అని. ఎంత ప్రముఖ విశ్లేషకుడు? ఎన్నడూ పెట్రోల్ ధర మీద మాట్లాడరు, ఎన్నడూ ఇరాన్ వార్ మీద మాట్లాడరు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మాట్లాడరు, ట్రంప్ చైనా పర్యటన మీద మాట్లాడారు. ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తప్ప ఇంకేం మాట్లాడరు. ఆయన ఎందుకు ఆస్థాన విద్వాంసం అంటున్నానంటే ఈ మధ్య లోకేష్ యూట్యూబర్లు, మీడియా యాంకర్లను కొంతమంది పిలిచి మాట్లాడారు. టీవీ యాంకర్లు, మిమ్మల్ని పిలిచారో నాకు తెలియదు. వాళ్ళందరికీ ఏం చెప్పారంటే మీరు ఇంకో పలానా ఆయనను విశ్లేషకులుగా పిలవచ్చు కదా, ప్రముఖ విశ్లేషకులు ఉన్నారు కదా అని చెప్పారు. అందువల్ల ఆస్థాన విద్వాంసం ఆయన ఒక వీడియో పెట్టాడు. ఏంటంటే చెబితే వినరు, తిడితే ఏడుస్తారు. చెబితే వినడు, తిడితే ఏడుస్తాడు. నా ఫోటో పెట్టి. అంటే ఏంటి దాని మీనింగ్? మేము చెప్తే వినాలి, ఎవరు తిడుతాం? ఇంత క్లియర్గా చెబితే వినాలి, చెబితే వినడు, తిడితే ఏడుస్తాడు. దీని మీనింగ్ ఏంటి అంటే మేము చెప్పినట్టు వినాలి, లేకపోతే తిడతాము. ఇంత బహిరంగంగా అంటే టీడీపీ అధికారిక సోషల్ మీడియా చేయిస్తున్న పని ఇది. ఇంత అధికారిక ఇది ఇదివరకు లేదు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా చంద్రబాబు పేటీఎం అన్నారు, బీజేపీ వాళ్ళు చైనేశ్వర్, పాకేశ్వర్, కమ్యూనిస్టు, కాంగ్రెస్ ఇట్లా తిట్టారు, బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ మనిషి అన్నారు, కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ మనిషి అన్నారు. ఓకే, అది కామన్ కింద అభిమానులు, పిచ్చమాలను ఎవరు కంట్రోల్ చేయలేడు. కానీ పొలిటికల్ పార్టీగా చేయలే, ఏ పార్టీ చేయలే, ఇంక్లూడింగ్ బీజేపీ. ఇప్పుడు నేను బీజేపీని విమర్శించినట్టుగా, ప్రశ్నించినట్టుగా ఎవరు చేయలే. ఎందుకంటే ఈ యూట్యూబ్ వచ్చినప్పటి నుంచి బీజేపీ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నోనే ప్రశ్నిస్తారు, అధికారంలో లేనోని ఎవరు ప్రశ్నిస్తారు?
మీకు డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ తోనే చర్చ పంచాయతీ ఉంటుంది, రిటైర్డ్ కాలేజ్ కానిస్టేబుల్ తో ఎందుకు పంచాయతీ ఉంటుంది, లేదా లీవ్ లో ఉన్న అతనితో ఎందుకు ఉంటుంది? నీకు డ్యూటీలో ఉన్న అతను చాలాన్ ఇస్తాను కనుక ఆ చాలాన్ కరెక్టా కాదని వాదిస్తావు. కానీ నువ్వు ఈ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎందుకు వాదిస్తున్నావు? రిటైర్ అయినతో ఎందుకు వాదిస్తున్నావు? లీవ్ లో ఉన్నతో ఎందుకు వాదిస్తున్నావు అంటే ఎట్లా వాదిస్తున్నావు? చాలా నేలే కదా. అందువల్ల అధికారంలో బీజేపీ ఉన్నది కనుక చాలా బీజేపీ వేస్తుంది కనుక బీజేపీలో ప్రశ్నిస్తాం. కానీ బీజేపీ నాయకులు ఇంతవరకు ఎక్సెప్ట్ ఇతరుల ఎందరో ఒకసారి మాట్లాడు, అది కూడా ఒక్కటేసారి పాపం. ఆ తర్వాత నాకు పెళ్లిలో కలిశాడు, చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుకున్నాం, అబ్సల్యూట్లీ నథింగ్. చాలా అఫెక్షనేట్ గా మాట్లాడారు 2 సార్లు పెళ్లిలో కలిసి. సో అందువల్ల ఎలాంటి లేదు. మీకు అందరూ తెలుసు కదా, మీకు జేపీ నడ్డా గారు మా ఇంటికి వచ్చారు కదా, మన బీజేపీలో ఎక్కడా లేదు ఈ ట్రెండ్, ఎక్కడా లేదు. మన బీజేపీ వాళ్ళకు లేదు, టీడీపీలోనూ ఈ ట్రెండ్. అంటే మేము చెప్తే వినాలి అంతే, మేము చెప్తే వినాలి, లేకపోతే తిడతాం. తిడితే ఏడుస్తున్నాను. నేను ఏడ్చినా మీకు రవిశంకర్, ఇప్పటికీ 2.5-3 ఏళ్ళ నుంచి మాట్లాడుతున్నా. నేను నన్ను తిట్టారని చెప్పి నా కళ్ళకి నీళ్ళు వచ్చాయా? వీళ్ళకి తెలియదు. 20 ఏళ్ల వయసులో రాజకీయ కార్యక్షేత్రమైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీ నడిబొడ్డున ఆ రాజకీయ దురంధరను సృష్టించిన ఆర్ట్స్ కళాశాలలో యూనియన్ కు జనరల్ సెక్రటరీగా పోటీ చేసి నాడు చంపుతానంటే కూడా భయపడకుండా ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా తిరిగాను. దట్ ఈస్ ఇట్ ఈస్ హిస్టరీ. తెలియదు. అడగండి రామచంద్రరావు బీజేపీ మా కంటెంపరీ చెప్తారు, మీరు అడగండి పల్లా రాజేశ్వర రెడ్డి మా కంటెంపరీ చెప్తారు, ఎమ్మెల్సీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అడగండి, దాసో శ్రేవన్ చెప్తారు, వీళ్ళంతా మా కంటెంపరీస్. ఇలా అడగండి, ఇట్లా భయపడతామా, విచిత్రంగా ఉన్నది, భయపడే వాళ్ళమా, ఏడ్చే వాళ్ళమా అని. సో అది మొన్న ఒక బీజేపీ నాయకుడు మాతో పాటు పనిచేసిన నాయకుడు చెప్తున్నాడు, ఇలా వ్యవహారాలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది నాగేష్. సైనికాధికారి దగ్గరికి వెళ్ళి తుపాకీ చూపెట్టి బెదిరిస్తే ఎట్లుంటది అన్నాడు. ఆర్మీ ఆఫీసర్ తుపాకీ భయపడతాడు, జీవితంతో తుపాకీ పట్టుకుని ఉంటాడు కదా. ఆ తర్వాత కూడా అప్పుడు స్టూడెంట్స్ కాదు, అనేక ప్రజా ఉద్యమాల్లో ప్రజా పోరాటాల్లో ఉండి అన్ని రాజకీయ పార్టీలు ఓడించి, అన్ని రాజకీయ పార్టీలు 20 ఏళ్ల కింద గెలిచాడే. మరి నేనంటే ఏడుస్తానట ఇట్లాంటి వాళ్ళ కొరకు, వీళ్ళ కొరకు నేను ఏడ్చే. ఇప్పుడు ఇట్లాంటి వ్యవహారాన్ని ఎందుకు నడిపిస్తుందో టీడీపీ తెలియదు. ఇది ఇప్పుడు నేను బీఆర్ఎస్ ఎన్నిసార్లు విమర్శించాను. ఈ మధ్య నాకు అరెస్ట్లో ఇన్వైట్ చేస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై బడ్జెట్ మీద క్లాస్ చెప్పాను. కాంగ్రెస్ ఎన్నిసార్లు విమర్శించాను. మీకు ఆర్టీసీ పైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం తూర్పాల పట్టారు, 1,00,000 పైన వచ్చాయి వ్యూస్. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఎమ్మెల్యేలుగా నాతోనే క్లాస్ చెప్పించుకున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు పిలిస్తే టీడీపీ ఎమ్మెల్యేలు కూడా క్లాస్ చెప్పాను. నాకు 2009లో టీడీపీ సపోర్ట్ కూడా చేసింది. కానీ ఈ మధ్య కాలంలో మారిన విధానం ఏంటంటే, ఎస్పెషల్లీ కొత్త నాయకత్వ యంగర్ లీడర్షిప్ ట్రాన్సిషన్ లో జరుగుతున్నది అంటే, మేము చెబితే వినాలి, వినకపోతే తిడతాము, ఇంకో మార్గమే లేదు నీకు. కరెక్ట్ ఆప్టెడ్ లైన్, నాకు రియల్లీ అప్రిషియేట్, చాలా క్రియేటివ్ లైన్ పెట్టాడు ఆస్ట్ర విద్వాంసుడు. చెబితే వినాలి, చెబితే వినడు, తిడితే ఏడుస్తాడు. అంటే మేము చెప్తే వినాలి, లేకపోతే తిడతాం. కానీ మీరు తిడితే ఏడ్చేవాడు కాదు. మీరు ఒక్క తిట్టు తిడితే ప్రజా సమస్యలు 10 మీద మాట్లాడతా, మీరు 2 తిట్లు తిడితే 20 మీద మాట్లాడతా. ఆ తర్వాత ఎక్స్పోనెన్షియల్ అరిథమెటిక్ గ్రోత్ ఉండదు. మీరు 3వ తిట్టు తిడితే 300 సార్లు మాట్లాడతా ప్రజా సమస్యల మీద. న్యూమరికల్ కూడా ఉండదు, ఇట్ విల్ బి ఎన్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్. సో అని మనం ఏం చేస్తాం, వాళ్ళ ప్రపంచం అట్లుంది. అందుకే మీరు తమిళనాడు కేరళతో ఆంధ్రప్రదేశ్ను పోలిస్తే అది అయ్యే పని కాదు.